జిల్లాలోని పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను వెంటనే ప్రారంభించి 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వాలని పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్రెడ్డి తులసిరెడ్డి, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే భూమి కేటాయింపు, మౌలిక సదుపాయాల కోసం 100 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రి భవనాలు పూర్తయ్యాయని తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో సీట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 26న మెడికల్ కాలేజీని పలు పార్టీల నేతలు సందర్శించనున్నట్లు తెలిపారు. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడం జరుగుతూ ఉంది. ఆ కమిటీలో ఒకరైనటువంటి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు ఓ రోజు ముందుగా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత పులివెందుల మెడికల్ కళాశాలను వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. మిగతా కమిటీ సభ్యులందరూ సాయంత్రానికి వస్తారు. రేపు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, తర్వాత మిగతా సంఘాలతో రేపు సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమంటే, సరే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటి పరిరక్షణతో పాటు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి ప్రత్యేకంగా సందర్శించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గం మీద, పులివెందుల ప్రాంతం మీద కక్ష కట్టినట్టు కనపడతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల. కూటమి అధికారంలోకి రాకముందే పులివెందుల వైద్య కళాశాలకు, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి దాదాపు 50 ఎకరాల భూమి, ఎకరా 2 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మెడికల్ కళాశాలకు ప్రభుత్వం సేకరించడం జరిగింది. రెండవది, అక్కడ భవనాలకు సంబంధించి 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. భూమి సేకరించడం జరిగింది, 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది భవనాల మీద. భవనాలకు సంబంధించి, ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి 60% భవనాలు పూర్తయినాయి. క్వార్టర్స్కి సంబంధించి 60% భవనాలు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. 2024-25 విద్యా సంవత్సరానికే వాళ్ళు వచ్చి చూసి కేటాయించారు. ఇది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే జరిగింది. ఎప్పుడు వాళ్ళు కేటాయించింది? 2024 ఆగస్టు 16న నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి కేటాయించడం జరిగింది. కానీ ఈ గవర్నమెంటు 2024 సెప్టెంబర్ 10న ఒక లేఖ రాసింది. మా దగ్గర ఫ్యాకల్టీ లేదు, భవనాలు పూర్తిగా లేదు, మాకు 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పేసి కూటమి ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్కు, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు. మాకు 50 ఎంబీబీఎస్ సీట్లు చాలవు, మాకు 100 కావాలా, 150 కావాలా అని అడగాల్సింది పోయి 50 ఎంబీబీఎస్ సీట్లు కూడా వద్దని చెప్పేసి లిఖితపూర్వకంగా లేఖ రాసిన కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఆ సీట్లు ఉపసంహరించుకున్నారు. కానీ 2 సంవత్సరాల క్రితమే ప్రారంభమై అత్యున్నత స్థాయికి చేరిన పులివెందుల లాంటి కళాశాలకి వాటిని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ 20 నెలలుగా ఒక ఇంటికి కూడా అదనంగా వేయలేదు, ₹1 అదనంగా ఖర్చు పెట్టలేదు. మనం గతంలో చెప్పుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మీద 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు, నిరుపయోగంగా ఉందని. కానీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ముందుకు తీసుకెళ్లకుండా వాటిని 20 నెలల నుంచి ఐడియల్గా ఉంచిన పరిస్థితి నేటి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు, సిపిఐ నుండి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నుండి సతీష్ రెడ్డి గారు,
సిపిఎం నుండి ప్రభాకర్ రెడ్డి, ఇట్లా వివిధ ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, పౌర సంఘాల నేతలతో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకి పులివెందుల మెడికల్ కళాశాలని సందర్శిస్తున్నాం. అక్కడ ఈ ప్రతినిధులందరూ వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 2026-27 నీట్ ఎగ్జామ్లో ఈ పులివెందుల కళాశాలను చేర్చి అడ్మిషన్స్ తీసుకురావడానికి కృషి చేయాలని ఆశిస్తున్నాం.